హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామందికి అమెజాన్ కంపెనీలో వర్క్ చేయాలని ఉంటుంది. సో మీ అందరికీ స్టార్టింగ్లోనే చెప్తున్నానండి, మనం ఈ అమెజాన్ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. మామూలుగా ప్రైవేట్ జాబ్స్కి ఖచ్చితంగా ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉంటుంది. కానీ మనకు చాలా రోజుల తర్వాత అమెజాన్ నుంచి ప్రాసెస్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇంగ్లీష్ అవసరం లేకుండా మనకి ఉద్యోగాలను అయితే విడుదల చేశారండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఇంటర్ మాత్రమే అర్హతగా ఇవ్వడం జరిగింది. పర్మనెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా. సో మీకు 25,000 రూపాయలు జీతం వస్తుందండి. పర్మనెంట్ పేరోల్ ఆన్ రోల్ జాబ్స్ అమెజాన్ కంపెనీలో. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేయొద్దు, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది కంపల్సరీ అయిపోయింది. కానీ ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్ అవసరం లేదు, జస్ట్ ఇంటర్ పాస్ అవ్వాలి. మీకు ముఖ్యమైన విషయాలని కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్కిప్ చేయొద్దు. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మన ఛానల్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని కూడా ఆల్లో పెట్టుకుంటే ఏ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ amazon.jobs అని చెప్పి. అంటే మన ఛానల్లో వచ్చేవి జెన్యూన్ జాబ్ అప్డేట్స్, మీరు నమ్మచ్చు. ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి, అమెజాన్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నాం కాబట్టి ఫేక్ కాదు. అలాగే మీకు ఎవ్వరికి కూడా ₹1 ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు. ₹1 కూడా ఫ్రీగా అప్లికేషన్ పెట్టచ్చండి. మీ దగ్గర టాలెంట్ ఉండి అర్హత ఉంటే ఈ జాబ్ మీదే అనమాట. సో ఇక్కడ మనకు ICQA ప్రాసెస్ అసిస్టెంట్ అని చెప్పి మనకు విడుదల చేశారు. మనకు పోస్టింగ్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఈ జాబ్ నేచర్ అంటే కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో మీరు ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా అప్లై చేసుకొని, ఇక్కడ అప్లై నౌ బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మనం అప్లై చేయాలండి. ఇక్కడ మనకు అప్లై చేసుకోవాలంటే అమెజాన్లో అకౌంట్ ఉండాలి మీకు ఖచ్చితంగా. లేకపోయినా కూడా పెద్ద పనేం కాదు. క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పి క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ సెట్ చేసుకొని క్రియేట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఫ్రీగా. జస్ట్ ఒక 10-20 నిమిషాల్లో అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది అనమాట. సో క్లియర్గా తెలుసుకుందామండి. సో మనకు ఈ అమెజాన్ కంపెనీలో మనం ఇప్పుడు ఈ జాబ్కి ఏం పని చేయాలి చూడండి. వీళ్ళు ఏమంటున్నారంటే, అసోసియేట్స్ హూ అప్లై ఫర్ దిస్ పొజిషన్ షుడ్ బి అవైలబుల్ టు వర్క్ ఎనీ షిఫ్ట్ల వారీగా ఉంటుంది. ఉదయం షిఫ్ట్, రాత్రి షిఫ్ట్ అట్లా. సో మీరు షిఫ్ట్లో వర్క్ చేయడానికి అవైలబుల్గా ఉండాలి. దిస్ పొజిషన్ ఈస్ ఓపెన్ ఫర్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్. అంటే మనకు అమెజాన్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. షిప్పింగ్ అంటే ప్రొడక్ట్స్ సంబంధించి, షిప్పింగ్ సంబంధించిన వాటికి, వేర్ హౌసెస్లో ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. వివిధ డిపార్ట్మెంట్స్లో పని చేయాలి. ఏం పని చేయాలి మనము అంటే చూడండి, ఇక్కడ నేను బ్రీఫ్గా చెప్తాను. ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు. ఒక సూపర్వైజర్ లాగా అండి. ఇప్పుడు లోడ్ వస్తుంది అమెజాన్లో, ఏవేవో పెడుతూ ఉంటారు కదా ఆ ప్రొడక్ట్స్ అనేవి, అవి వస్తూ ఉంటాయి. ఆ లగేజ్ సంబంధించి డీటెయిల్స్ చూసుకోవడము, తర్వాత లేబర్స్ ఉంటారు కదా, వాళ్ళతో పని చేయించడం, వాళ్ళకి డ్యూటీస్ అలాట్ చేయడము, ఎన్ని గంటలు వర్క్ చేయాలి వీళ్ళు, సో వీళ్ళు వస్తున్నారా లేదా, వాళ్ళ అటెండెన్స్, ఇలాంటివి చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా, మీకు అర్థం కావడానికి క్లియర్గా చెప్పాను. ఒక ఫ్లోర్ అసిస్టెన్స్ అయితే మీరు చేయవలసి ఉంటుంది. సో మనకు ఇది కూర్చొని చేసే పని అయితే కాదు, తిరగాలి, నడవాలి, మనకు కొంచెం బరువులు కూడా ఎత్తవలసి ఉంటుంది. తర్వాత వాళ్ళకు అంటే మీకు తెలుసు కదా, ఒక సూపర్వైజర్ ఎలా ఉండాలి, తిరుగుతూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి అన్నీ. తర్వాత ఏమన్నా వస్తువులు వస్తే తీసుకుంటూ ఉండాలి, అవి పక్కన పెడుతూ ఉండాలి, ఇలా మనకు ఉంటుందన్నమాట. సో మనకు అందుకే చెప్పాను ఇంగ్లీష్ అనేది అవసరం లేదు దీనికి అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళకి ఏమంటున్నారంటే, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అంటే MS ఆఫీస్లో ఏముంటుంది, ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ ఇలాంటివి మీకు వచ్చి ఉండాలి, దాంట్లో వర్క్ చేయగల ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉండాలి అని చెప్పి ఇలా అంటున్నారు. దీనికి హై స్కూల్ అంటే ఇంటర్ పాస్ అయితే చాలా అప్లై చేసుకోవడానికి. సో అలాగే చూడండి, కెన్ లిఫ్ట్ అప్ టు 49 పౌండ్స్, 49 పౌండ్ల బరువు ఎత్తగలిగి ఉండాలి మీరు. 49 పౌండ్లు అంటే మీకు అర్థం కావడానికి 22 కేజీల చిల్లర, అంటే మొత్తంగా ఒక 25 కేజీల మధ్యలో ఉంటుంది బరువు. అంత బరువు ఎత్తగలిగి ఉండాలి. స్టాండ్, వాక్ డ్యూరింగ్ షిఫ్ట్లు. సో షిఫ్ట్లలో మనము నడుస్తూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలని చెప్పాను కదా నేను. అలాగే చూడండి, లాస్టింగ్ అప్ టు 12 hours అండ్ బీ ఏబుల్ టు ఫ్రీక్వెంట్లీ పుష్, పుల్లు, స్క్వాట్, బెండ్ అండ్ రీచ్. అంటే శారీరక శ్రమ అయితే ఉంటుంది వర్క్లో అనేది. మనకు వారానికి 40 గంటలు అయితే వర్క్ చేయాలి. రోజుకు ఒక 5 గంటలు అయితే చూసుకున్నా కూడా వారానికి 40 గంటల దగ్గర అవుతుంది. అలా ఉంటుందన్నమాట. ఒకవేళ అవసరం అయితే ఎక్కువ ఓవర్ టైం కూడా చేయాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఇది మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్. ఎక్కడ కూడా ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ మనకు వచ్చి ఉండాలి, బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కస్టమర్లతో మాట్లాడాలనేది ఏమీ లేదనమాట. మళ్ళీ చెప్తున్నాను, వీడియో కావాలంటే మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి వినండి, మీకు అర్థమైతే చెప్పాను. ఇక్కడ అప్లై నౌ బటన్ క్లిక్ చేసి మీరైతే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టచ్చు అనమాట. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి, ఎవరు మిస్ చేయొద్దు. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.